నమస్కారం, నేను మిస్సిఎస్. 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వము మరొకసారి కొత్త రూల్స్ ను గైడ్ లైన్స్ ను తీసుకురాబోతుంది. ఈ విషయాన్ని నేను నిన్ననే మీకు తెలియజేశాను. అంటే ఒక వార్తాపత్రికలో ఈ విధమైనటువంటి కథనం వచ్చింది అని చెప్పేసి మీకు అందించాను. అయితే నిన్న ఈవినింగ్ నేను ఈ కొత్త గైడ్ లైన్స్ గురించి క్రాస్ చెక్ చేసుకోవడానికి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను దీనిపైన వారిని విచారించడం అనేది జరిగింది, అడగడం అనేది జరిగింది. వారు కొత్త గైడ్ లైన్స్ రానున్నాయి అన్నది నిజమేనని వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ కొత్త గైడ్ లైన్స్ లో ఏం వివరాలు పొందుపరచనున్నారు, ఎవరెవరికి న్యాయం జరగనున్నది అన్న వివరాలను ఈ రోజు మీకు అందిస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఈ 500కే గ్యాస్ సెలక్షన్ అనేది ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తు మరియు రేషన్ కార్డు, ఆ తర్వాత యాక్టివ్ లో ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్, ఈ మూడింటిని బేరీజ్ చేసుకునే ఈ అరువులను నిర్ణయించడం జరిగిందని మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మహాలక్ష్మి పథకం అనేది మహిళల పేరు మీదనే గ్యాస్ కనెక్షన్ ఉండాలని, ఆ విధంగా ఉంటేనే 500కు గ్యాస్ సిలిండర్ వస్తుందని, సెలక్షన్ కూడా ఆ విధంగానే జరిగిందని చాలా విమర్శలు రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ కొత్త గైడ్ లైన్స్ లో ఇక్కడ గ్యాస్ కనెక్షన్ అనేది కుటుంబంలోని ఎవరి పేర ఉన్నా, మహిళ పేర ఉన్నా, మహిళ భర్త పేర ఉన్నా, వారి కుమారుల పేర ఉన్నా గానీ వారికి 500కే సబ్సిడీ గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని కొత్త గైడ్ లైన్స్ లో తీసుకురానున్నారు. అయితే ఇక్కడ గ్యాస్ కనెక్షన్ దారులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా రేషన్ కార్డులో పేరు ఉండాలని కూడా పేర్కొంటున్నారని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత చాలా మందికి ఎదురయ్యే సమస్య ఏంటి అంటే, ఈ గ్యాస్ కనెక్షన్లు తీసుకొని చనిపోయిన వారు ఉంటారు. ఈ చనిపోయిన వారి పేరు మీద కూడా కొన్ని గ్యాస్ కనెక్షన్లు యాక్టివ్ లో ఉన్నాయి. అయితే వీరికి ఇక్కడ ఈ 500కే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది జరగలేదు, వారి పేర్లు రిజెక్ట్ కావడం అనేది జరిగింది. వీరికి కూడా ఒకసారి అవకాశం ఇచ్చి, అంటే ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వారి పేరు మీద నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ గ్యాస్ కనెక్షన్ ను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం కల్పించి వారికి కూడా ఈ 500కే గ్యాస్ సిలిండర్ అందజేయాలని ఈ కొత్త గైడ్ లైన్స్ లో పొందుపరచనున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇతరుల నుంచి గ్యాస్ కొనుగోలు చేసుకున్నటువంటి వారు, అంటే గతంలో 1500కో 2000కో వేరే వాళ్ళ పేరు పైన ఉన్నటువంటి కనెక్షన్లు ఇతరులు కొనుక్కొని వాడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా పేరును మార్పిడి చేసుకొని ఈ 500కే గ్యాస్ సిలిండర్ కు అర్హత పొందవచ్చు అనే రూల్ ను కూడా తీసుకురానున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక తర్వాత గ్యాస్ ట్రాన్స్ఫర్, అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కానివ్వండి, ఈ గ్యాస్ కనెక్షన్ ను ట్రాన్స్ఫర్ చేసుకునే సందర్భంలో ఇక్కడ లొకేషన్ అనేది మారుతుంది. కాబట్టి ఈ లొకేషన్ మారిన వారిని కూడా రిజెక్ట్ చేయడం జరిగిందని, వీరికి కూడా మరొకసారి అవకాశం కల్పించి ఈ 500కే గ్యాస్ సబ్సిడీని అందించాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఉజ్వల కలెక్షన్దారులు ఎప్పుడో 3-4 సంవత్సరాల కింద ఉజ్వల గ్యాస్ కలెక్షన్ తీసుకొని వాటిని వాడకుండా పక్కన పడేసిన వారు ఉన్నారు. అలాంటి వారికి కూడా ఇక్కడ ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ను రియాక్టివేషన్ లోకి తీసుకొచ్చుకున్న తర్వాత వారికి కూడా ఈ 500కే గ్యాస్ ఇస్తామని కూడా ఈ కొత్త రూల్స్ లో పేర్కొనబోతున్నట్టు కూడా మనకు సమాచారం అనేది ఉంది. ఈ విధంగా ఈ కొత్త గైడ్ లైన్స్ లో ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలన్నిటిని కూడా పొందుపరిచి ఇక్కడ రిజెక్ట్ అయినటువంటి వారికి ఈ సబ్సిడీ గ్యాస్లను అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ కొత్త గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని అనర్హులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తిరిగి ఇక్కడ గ్యాస్ సర్వీస్ నెంబర్ తోటి, ఆధార్ కార్డ్ నెంబర్ తోటి, రేషన్ కార్డు నెంబర్ తోటి, ఫోన్ నెంబర్ తోటి, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే ఎంపీడీఓ ఆఫీసులో లేదా ఎంఆర్ఓ కార్యాలయంలో తిరిగి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని, అదే పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరొక విషయం వారు తెలియజేసింది ఏంటంటే, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి వారు, రేషన్ కార్డు కలిగిన వారు, గ్యాస్ కలెక్షన్ కలిగిన వారు మరొకసారి వీరికి అవకాశం కల్పించడం జరుగుతుందని, వీరు కూడా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ప్రాంతాలలో
దరఖాస్తు చేసుకున్నట్లయితే వారు అర్హులైతే వారికి కూడా 500కే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2-3 రోజుల్లో కొత్త గైడ్ లైన్స్ ను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ గైడ్ లైన్స్ రిలీజ్ అయిన వెంటనే అందులో పొందుపరిచినటువంటి విషయాలను ఉన్నది ఉన్నట్టుగా మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.